బదిలీ వృక్షం క్రింద ఏలియా ప్రాణ భయంతో కూడిన నీడలో ఉన్నట్లుగా మనం ధ్యానం చేశాం. యోనా సొర చెట్టు నీడ క్రింద విచారము బహు కోపము కలిగిన వ్యక్తిగా జీవించినట్లుగా ప్రవర్తించినట్లుగా మనం చూసాం. అదేవిధంగా మూడవ నీడ ముండ్ల చెట్టు నీడ, ఆ నీడలో ఉన్న వారందరూ పాపంలో మునిగి తేలేవారిగా మనం చూసాం. అదేవిధంగా నాలుగవ నీడ ప్రియుడైన యేసుక్రీస్తు వారి యొక్క నీడ. ఆ నీడలో ఉన్నవారు ఎంత మాత్రమును చింతలేని వారిగాను, విచారము లేని వారిగాను, భయముతో కూడిన ప్రాణ భయము లేని వారిగాను ఉన్నట్లుగా మనము చదవగలుగుతాం. మరి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ నీడలో ఉన్నావు? ప్రాణ భయంతో కలిగిన నీడలో నువ్వు జీవిస్తున్నావా? లేదా నీ సమస్యలను బట్టి విచారము కలిగిన బహు చింతాక్రాంతుడుగా రకరకాల శ్రమల చేత శోధించబడుతూ నలిగిపోతూ ఉండే బిడ్డగా అలాంటి నీడలో నీవు ఉన్నావా? సొర చెట్టు నీడ క్రింద ఉన్నావా? ఏలియా ఉన్నట్టు బదిలీ వృక్షం నీడ యొక్క నీడలో ప్రాణ భయము కలిగి నీవు ఉన్నావా? మూడవదిగా పాపములో మునిగి తేలుతున్న నీడ అయిన ముండ్ల చెట్టు యొక్క నీడలో నీవు ఉన్నావా? ఆలోచించు. ఈ మూడు నీడల్లో నీవు ఉన్నట్లయితే నీవు ప్రమాదములో ఉన్నావని తెలుసుకో. నాలుగవ నీడ అయిన యేసు ప్రభు వారి యొక్క నీడ క్రిందకు నీవురా. ఆ నీడలో నీకు సంతోషం, ఆ నీడలో నీకు సమాధానం, ఆ నీడలో నీకు ఆనందం, ఆ నీడలోనే నీకు పరలోక రాజ్యం.